హాయ్ ఫ్రెండ్స్, సర్వేజన సోమవారాల్లో ఈ వారం రోడ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్లో ఇంకొక హృదయాన్ని కదిలించే స్టోరీతో మీ ముందుకు వస్తున్నాం. సామాన్యంగా హస్బెండ్ని యాక్సిడెంట్లో కోల్పోయినప్పుడు ఏ స్త్రీ మళ్ళీ ఆ భయంకరమైన క్షణాలను గుర్తు తెచ్చుకోవాలని కానీ నలుగురితో పంచుకోవాలని కానీ ఉండదు. కానీ మౌనిక తన హస్బెండ్ని కోల్పోయి 3 ఏళ్ళైనా సరే వేరే వాళ్ళకి స్ఫూర్తి ఇచ్చి ఈ రోడ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్లో తను కూడా ఒక భాగం కావాలనే ఉద్దేశంతో ఈరోజు మా హాస్పిటల్కి వచ్చింది. అంతేకాదు 1 ఇయర్ కింద మేము ఈ రోడ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్కి ఒక పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు స్టేజ్ మీద కూడా తను మాట్లాడింది. ఇలాంటి అమ్మాయిలు, ఇలాంటి వ్యక్తులు ఉండటం చాలా అరుదు. కానీ తను పర్సనల్ ట్రాజడీని పక్కకు పెట్టి నలుగురికి ఉపయోగపడాలని, తనకు జరిగిన దురదృష్టం వేరే వాళ్ళకి జరగకూడదని తను వాళ్ళు వచ్చి తన స్టోరీని మీతో పంచుకోబోతుంది. మౌనిక ఒక స్కూల్లో ల్యాబ్ అసిస్టెంట్ కింద పనిచేస్తుంది. తన హస్బెండ్ కూడా కుకింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం. వాళ్ళిద్దరికీ 2 కూతుళ్ళు. ఒక రాత్రి చక్కగా స్నేహితులు ఇంటికి వెళ్ళి మంచి సాయంత్రానికి గడిపి 11ంటికి రాత్రి వెనక్కి వస్తున్నారు. 3 ఏళ్ల పాప ముందు కూర్చుంది. మౌనిక హస్బెండ్ రమేష్ డ్రైవ్ చేస్తున్నాడు. మౌనిక వెనకాల కూర్చుంది. చక్కగా స్నేహితులతో గడిపిన జ్ఞాపకాలతో వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాకపోతే రమేష్ హెల్మెట్ ఉంది, కానీ హెల్మెట్ పెట్టుకోకుండా పెట్రోల్ ట్యాంక్ మీద పెట్టాడు. మౌనిక చెప్పిందంట కూడా, బావా పెట్టుకో హెల్మెట్ అని. అయినా సరే ఇక్కడే కదా మన ఇల్లు అని చెప్పి అది ముందుకు పోవడం జరిగింది. అంతలో స్ట్రే డాగ్స్ వెంటపడటం, మళ్ళీ తన భార్యని కూతుర్ని ఏమైనా కరుస్తామని చెప్పి తను వెనక్కి తిరిగి చూడటం, అంతలో ఒక స్ట్రీట్ పోల్ని కొట్టుకోవటం అన్ని లిప్తపాటులో జరిగిపోయినాయి. తర్వాత మౌనికకి అన్కాన్షియస్ అయిపోయింది. ఆమెకు మళ్ళీ స్పృహ వచ్చేసరికి తన హాస్పిటల్లో ఉంది. 2వ రోజు 3వ రోజు కూడా తన హస్బెండ్ ఏమయ్యాడో తెలియదు. ఆ తర్వాత మా ఆయన్ని చూపించండి అని గొడవ చేస్తే అప్పుడు అంబులెన్స్లో ఉన్న బాడీని చూపించారు. ఇంకా మౌనిక బాధ వర్ణనాతీతం. సో ఆ రోజు ఆ హెల్మెట్ పెట్టుకొని ఉంటే రమేష్ బతుకుండేవాడు. సో ఇలాంటి సాడ్ స్టోరీస్ ఎన్నో. మౌనిక దురదృష్టం ఏంటంటే మౌనిక ఫ్యామిలీలో మౌనిక తమ్ముడు కూడా 5 ఏళ్ల ముందు సెల్ ఫోన్లో మాట్లాడుతూ మోటార్ బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. సో ఈ 2 ఇంత దురదృష్టకరమైన విషయాలు మౌనిక జీవితంలో జరిగిన తను ధైర్యంగా వచ్చి నలుగురితో పంచుకొని ఇలాంటివి ఇంకెవరికి జరగకూడదని ఉద్దేశంతో తను వచ్చింది. మౌనిక, నీలాగా చాలా తక్కువ మంది వస్తారమ్మా ఇట్లా పాత జ్ఞాపకాలను తోడి నలుగురికి హెల్ప్ చేయాలని. ఆ రకంగా నేను అభినందిస్తున్నాను. బట్ ఈ రోడ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్కి చేయాలనే తాపత్రయం నీలాంటి ఆడపిల్లలు వేరే వాళ్ళకి జరగకూడదని చెప్పి నా ఉద్దేశం. నా హస్బెండ్, నా తమ్ముడు ఇద్దరు సార్ యాక్సిడెంట్లో చనిపోయారు. నా తమ్ముడేమో 2020లో చనిపోయారు ఫోన్ మాట్లాడుతూ. తర్వాత నా హస్బెండ్ని చాలా ఇష్టపడ్డాను. ఎంత అంటే ఇంక ఆయననే నా సర్వస్వం అని. ఆయన హెల్మెట్ ఆ రోజు పెట్టుకొని ఉంటే సార్ ఇంత కష్టం నాకు వచ్చేది కాదు. నా 2 పిల్లలకి తండ్రి అని పిలుచుకునే అవకాశం ఇప్పుడు ఉంటుంది. నా పిల్లలు బయట పిల్లలు ఫాదర్స్ వచ్చి పికప్ చేసుకుంటుండే చాలా బాధపడుతున్నారు పిల్లలు. మమ్మీ డాడీ ఉంటారు తీసుకెళ్తుండే కదా. నా పెద్ద పాప ఇప్పటికీ అంటారు. నా లైఫ్లో 2 ఇన్సిడెంట్, ఒకటి ఫోన్ మాట్లాడడం, ఒకటి హెల్మెట్ పెట్టుకోకపోవడం. నా పిల్లలేమో ఎదురు చూస్తున్నారు. అందరు మామ మామ, ఎవరు కనిపించినా కూడా మామ మామ అంటున్నారు. వాళ్ళకి ఒక బాండింగ్ అనేది లేకుండా అయిపోయింది. తండ్రి ప్రేమ, మామ ప్రేమ ని చాలా సఫర్ అవుతున్నారు. స్కూల్కి వెళ్ళి వస్తుంటే అందరు ఫాదర్స్ ఎత్తుకొని వెళ్తుంటే బాధపడుతున్నారు. నాకు ఒక టైంలో కుదురుతుంది తీసుకురావడానికి, ఒక టైంలో కుదరట్లేదు. అలాంటి టైంలో నా పిల్లలు వాళ్ళే వెళ్ళి వస్తుంటే చాలా బాధపడి ఒక్కొక్కసారి పెద్ద అమ్మాయి అంటది, డాడీకి అట్లా కాకపోతుంటే బాగుండే మమ్మీ, నువ్వన్నా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళు జాగ్రత్తగా అనేసి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. మీ అన్నలకి, అమ్మలకి, ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి. ఫాదర్లకి, ఇంట్లో ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా చాలా ఇంపార్టెంట్. ఒక్కరిని కోల్పోతే తిరిగి తీసుకొచ్చుకోలేము. అట్లీస్ట్ వాయిస్ కూడా మనం వినలేం వాళ్ళది. ప్రతి ఒక్కటి, ఈవెన్ వాళ్ళకి ఏదైనా అయ్యి కింద పడ్డా కూడా మనకే నష్టం. ఒక హెల్మెట్, ఫోన్ మాట్లాడకండి ప్లీజ్. ప్రతి ఒక్కళ్ళు దయచేసి నాలాగా ఎవ్వరు అవ్వద్దు. నేను చాలా సఫర్ అవుతున్నాను. నా అదృష్టం ఏంది అంటే అయినా పోయినా కూడా కొంతమంది నన్ను లేవనెత్తడానికి చాలా ముందుకు వచ్చారు కాబట్టి నేను కనీసం చదివించుకోగలుగుతున్నాను. లేకపోతే మా పరిస్థితి మాది
రోడ్డున పడిపోయేటోళ్ళం. ఇటు అమ్మ నాన్న రోడ్డు పైన పడేవాళ్ళు, అత్తమామ రోడ్డు పైన పడేవాళ్ళు, నేను నా పిల్లలు, ఇంతమంది డిపెండ్ ఇద్దరిపైన ఉంది. దయచేసి మీ అందరికీ నేను చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మౌనిక ఎంత ఆర్ద్రతతోటి, ఎంత హృదయ భారంతో ఆ మాటలు మాట్లాడిందో విన్నారా మీరు? మంచి రోడ్డు మేనర్సు, రోడ్డు మీద సేఫ్గా డ్రైవ్ చేయటం ఒక బిహేవియరల్ సైన్స్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్. మీ ప్రవర్తనలో మార్పు రావాలి. మీకోసం ఇంట్లో ఎదురు చూసే కళ్ళు చాలా మంది ఉన్నారు, ఎంతోమంది మీకోసం ఎదురు చూస్తుంటారు. సో వాళ్ళందరికీ మీరు లేని లోటుని సృష్టించద్దు. ఆ గాయం పోడ్చలేని గాయం, ఆ బాధ వర్ణనాతీతం. సో మై ఫ్రెండ్స్, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. రోడ్డు మీద అనుకోవద్దు, రోడ్డు అందరిది. హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, తాగి నడపద్దు, సెల్ ఫోన్తో డ్రైవ్ చేయొద్దు. హైదరాబాద్ని సేఫరాబాద్ కింద మార్చే మా ప్రయత్నంలో మీరందరూ తలా ఒక చెయ్యేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి.